నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. జిల్లాలోని ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో విద్యార్థులు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చిగిలి గ్రామంలో 6 విద్యార్థులు మృతి చెందడం తనను ఎంతో కలిచివేసిందని ఆయన వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఘటనపై రాష్ట్ర మంత్రి టీజీ భరత్ జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసి కార్యాలయంలో జెడ్ఎంలు జీఎంలతో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో గత ఎస్ఐపిబి సమావేశాల్లో ఆమోదించిన పెట్టుబడులకు చెందిన ప్రాజెక్టులపై హెచ్చరించారు. బాపట్ల, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, నెల్లూరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో జిల్లాల వారీగా ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిపై చర్చించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమలు పెట్టేందుకు అనుమతులు ఇచ్చే విషయంలో ఎలాంటి ఆలస్యం ఉండకూడదన్నారు. ప్రతి కంపెనీ ప్రతినిధులతో నిరంతరం మాట్లాడి గ్రౌండ్ అయ్యే విధంగా పనిచేయాలన్నారు. ఇండస్ట్రియల్ పార్కుల్లో సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రతి జిల్లాలో తప్పనిసరిగా డిఐపిసి సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఏమైనా ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఇప్పటికే ల్యాండ్ కేటాయించి ఇంకా మొదలు పెట్టని ప్రాజెక్టులపై 1కి 2 సార్లు మాట్లాడాలన్నారు. అప్పటికే ప్రాజెక్టు విషయంలో కదలిక లేకపోతే ల్యాండ్ క్యాన్సిల్ చేయాలని చెప్పారు. ఏపీఐఐసి భూములకు సంబంధించి పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశించారు. జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయాన్ని 100 కోట్ల రూపాయలతో 5 సంవత్సరాల కాల వ్యవధిలో సమగ్రమైన అభివృద్ధి చేయాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కోరారు. ఈ మేరకు తమ ఇంటి దైవం అయిన ఉరుకుంద ఈరన్న స్వామిని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆయన సతీమణి శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మి దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం నిమిత్తం వచ్చిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు ఉరుకుంద ఈరన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న వినాయక ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణతో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి దర్శనం అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఉరుకుంద ఈరన్న స్వామి తమ ఇంటి దేవుడని తెలిపారు. ఎవరైనా తప్పు చేస్తే స్వామి క్షమించే ప్రసక్తే లేదని వివరించారు. గతంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న ప్రధాన ఆలయాలైన శ్రీశైలం, మహానంది, అహోబిలం, నరసింహస్వామి ఆలయాలు నంద్యాల జిల్లా పరిధిలోకి వెళ్లిపోయాయని తెలిపారు. కర్నూలు జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఆలయాల్లో ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయం, మంత్రాలయం ఆలయాలు తో పాటు మరో 2-3 ఆలయాలు ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా జిల్లాలో ఎంతో ప్రసిద్ధిగాంచిన ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయాన్ని 100 కోట్ల రూపాయల వ్యయంతో 5 సంవత్సరాల ప్రణాళికతో అన్ని విధాల అభివృద్ధి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కోరారు. ఇక్కడ తిరుమల, తిరుపతి తరహాలో విశాలమైన భోజనశాల నిర్మించి అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అలాగే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని తెలిపారు. భక్తులు ఎండకు, వానకు తడవకుండా, అలాగే దోమల బెడద లేకుండా వారికి వసతి కల్పించేలా 2 పెద్ద హాల్స్ నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇక్కడ స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు, పురుషులకు, మహిళలకు ప్రత్యేకంగా టాయిలెట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. వీటితో పాటు భక్తులు స్వామివారి దర్శన అనంతరం రాత్రి ఇక్కడ ఉండేలా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని వివరించారు. అలాగే స్వామివారి ఆలయ అభివృద్ధిలో భాగంగా ఈ ప్రాంతంలో రహదారులను అభివృద్ధి చేయాలని ఆయన ఆకాంక్షించారు. తన కుమారుడు టీజీ భరత్ రాష్ట్ర మంత్రిగా ఉన్నారని, ఆయన ద్వారా ఈ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ వెల్లడించారు. దేవాలయం చాలా ప్రసిద్ధ. ఇక్కడ ఉగ్ర నరసింహస్వామి ఇక్కడ ఏమన్నా తప్పుబాలు చేస్తే దేవుడు క్షమించాడు. అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధి ఎలా చేయాలనే దాంట్లో అందరూ సహకరించాలని కోరుతుంటారు. అలాగే
ఉరుకుందేరిన స్వామి మా ఇంటి దేవుడు. ఇక్కడ వేలాది మందికి ఇంటి దేవుడు. ఏమాత్రం పొరపాటు చేసినా దేవుడు క్షమించేది ఉండదు. దేవునికి ఎక్కడా ఇక్కడ అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత అందరి మీద ఉంది. సో అలాగే మనకు చూసే ఉంటారు టెంపుల్ నంద్యాల పార్లమెంట్, నంద్యాల జిల్లాకి వెళ్ళిపోయిన పెద్ద టెంపుల్. శ్రీశైలం వెళ్ళిపోయింది, మహానంది వెళ్ళిపోయింది, మరి అక్కడ ఉగ్రనరసింహ స్వామి దేవాలయం అది వెళ్ళిపోయింది. మనకన్నీ ఉండే దేవాలయాలు, ముఖ్యమైన దేవాలయాలు అంతా నంద్యాల జిల్లాకి వెళ్ళిపోయినాయి. మనకు మిగిలిన దేవాలయాలు ప్రసిద్ధి చెందింది ఉరుకుందేరిన దేవాలయము, మరి మంత్రాలయము. ఇంకా చెప్పుకోదగ్గ దేవాలయాలు 2-3 కన్నా ఎక్కువ లేవు మన ప్రాంతంలో. దీన్ని పరిరక్షించుకోవటం, దీన్ని అభివృద్ధి చేసుకోవటం మన విధిగా ఉంటుంది. తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. అన్ని పార్టీలు అందరూ కలిసి రిక్వెస్ట్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీతో సహా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఇక్కడ ఒక 100 కోట్లతో సమగ్ర అభివృద్ధి చేసే విధంగా ఒక 5 సంవత్సరాలు ప్రణాళిక చేసి సమగ్ర అభివృద్ధి 100 కోట్లతో తిరుపతిలో మాదిగా ఇక్కడ భోజనశాల నిర్మించాలి. వచ్చిన యాత్రికులకు ఫ్రీగా భోజనం ఏర్పాటు చేసే విధంగా ఇక్కడ పోవాలి. అలాగే షాపింగ్ కాంప్లెక్స్లు కట్టాలి. అలాగే ముఖ్యంగా వానకు, ఎండకు తడుస్తూ యాత్రికులు రాత్రులు ఇక్కడ పనుకుంటుంటారు. దోమలు విపరీతంగా ఉంటుంది. మస్కిటో ఫ్రీ హాల్స్ కట్టాలి. ఆడవాళ్ళకి సపరేట్గా, మగవాళ్ళకి సపరేట్గా ఒక 2 పెద్ద హాల్స్ కట్టాలి. ఇక్కడ పెద్ద హాల్స్ కట్టాలి. మళ్ళీ దాంట్లో భాగంగా బాత్రూమ్లు, టాయిలెట్లు ఆ లేడీస్కు, ఆ జెంట్స్కు సపరేట్ పెడితే మీద వాళ్ళు వచ్చి రాత్రి పనుకున్నప్పుడు వాళ్ళకు ఉండే వసతి ఏర్పాటు చేయాలి. వాళ్ళకు వసతి చేయలేదనుకో అది అన్యాయంగా ఉంటుంది. దేవుడు ముఖ్యంగా దేవుని కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చింటారు. ఆ వసతి చేసేది కూడా ఒక రాత్రి వాళ్ళకు అనుకూలంగా ఉండే విధంగా, లేకపోతే ఉండేవాళ్ళే ఇక్కడ ఉండకుండా అనుకూలంగా యాత్రికులకు మాత్రమే ఉండేటట్లా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం అంటే దేవునికి దర్శించే ప్రతి సంవత్సరం వచ్చే కార్యక్రమం చక్కగా నడవాలని, అలాగే చుట్టుపక్కల ప్రాంతాల రోడ్లు అంతా అభివృద్ధి చేయాలని మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. నా కుమారుడు మంత్రిగా ఉన్నారు. మా కుటుంబం అంతా ఉరుకుందేరిన స్వామి భక్తులము. మా అందరికీ దేవుడు అంటే విపరీతమైన సేవా కార్యక్రమంలో ఉంటాము. సో భరత్ కూడా మంచి రోజులు కాబట్టి భరత్ని కూడా చంద్రబాబు పెద్దకు ప్రపోజల్స్ తీసుకొని సమగ్ర అభివృద్ధి అంటే 1 రోజు 2 రోజులు కాకుండా మొత్తం అభివృద్ధికి ఒక కేంద్రం కార్యక్రమం చేసి ముందుకు తీసుకుపోవాలని కోరుతున్నాను. ప్రజల సమస్యలకు సంబంధించిన అర్జీలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ రంజిత్ పాషా రెవెన్యూ అధికారులను హెచ్చరించారు. నగరంలోని సునైన ఆడిటోరియంలో సబ్ కలెక్టర్ ఆర్డీఓలు, తహసీల్దార్లతో ఆయన సమావేశం నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ ఆవరణంలో ఉన్న సునయన ఆడిటోరియంలో సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దారులు, మండల సర్వేయర్లు, రీసర్వే డిప్యూటీ తహసీల్దార్లతో పాటు కలెక్టర్ రంజిత్ బాషా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ పీజీఆర్ఎస్కి వచ్చే అర్జీలలో 80 నుంచి 85% వరకు రెవెన్యూ శాఖకు సంబంధించిన అర్జీలే ఉంటాయన్నారు. ఇందులో ప్రధానంగా రీసర్వే సమస్యలతో పాటు సర్వేయర్లు ఫీల్డ్కు వెళ్లడం లేదని, చెప్పకుండా సర్వే చేస్తున్నారని, సర్వే చేసేందుకు డబ్బులు అడుగుతున్నారని, సర్వేయర్లపై ఫిర్యాదులు వస్తున్నాయని వివరించారు. అలాగే ఐవీఆర్ఎస్లో కూడా ప్రజల నుండి నెగటివ్ ఫీడ్బ్యాక్ వస్తోందని చెప్పారు. ఇప్పటికే 4-5 సార్లు హెచ్చరించామని, ఇకపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. సమస్యల పరిష్కారానికి సంబంధించి అధికారులతో ప్రజలతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, పరిష్కారం సంతృప్తిగా ఉందా, ఎండోన్మెంట్స్ ఇస్తున్నారా వంటి అంశాలపై ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తున్నామని తెలిపారు. కర్నూలు ఆర్డీఓ కార్యాలయం, సీబెలగల్, గోనెగండ్ల, కోడుమూరు తహసీల్దార్ కార్యాలయంపై ప్రజల నుండి వ్యతిరేక స్పందన వచ్చిందని చెప్పారు. ఇప్పటి నుండి ప్రతి శుక్రవారం నిర్దేశించిన మండలంలో గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమం గురించి ప్రజలకు తెలిసేలా దండోరా వేయించాలని సూచించారు. అలాగే
పత్రికా ప్రకటన ద్వారా కూడా తెలియచేయాలన్నారు. ఈ సందర్భంగా అర్జీలకు ఏ విధంగా ఎండార్స్మెంట్స్ ను ఇచ్చారు అన్న అంశంపై పరిశీలిస్తామని చెప్పారు. సంబంధించి గత 2 నెలల్లో ఎన్ని అప్పీళ్లు పరిష్కరించారని కలెక్టర్, ఆదోని సబ్ కలెక్టర్, కర్నూలు, పత్తికొండ ఆర్డీఓలను ఆరా తీశారు. కేవలం 4-5 కేసులు పరిష్కరిస్తే సరిపోదని ప్రతి శనివారం రెవెన్యూ కోర్టు నిర్వహించుకుని ROR హియరింగ్ కేసులో పరిష్కరించాలని చెప్పారు. నెలకు కనీసం 20 కేసులు పరిష్కరించకపోతే సంబంధిత అధికారులు PGRS లోనే వస్తున్నాయని చెప్పారు. జాయింట్ ALPMలకు సంబంధించి పరిష్కార ప్రక్రియ నిదానంగా జరుగుతుందని కలెక్టర్ వివరించారు. ఈ అంశంపై CCLA సమీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రీసర్వే పూర్తయిన గ్రామాలలో ఇనాం నుంచి పట్టాకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన సర్కులర్ను జాగ్రత్తగా చదివి పనులు జాగ్రత్తగా చేయాలని కలెక్టర్ తహసీల్దారులను ఆదేశించారు. పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే ముందు ప్రతి ఎంట్రీ చెక్ చేసుకున్న తర్వాతే పాస్బుక్లు ఇవ్వాలని ఆదేశించారు. SC/ST అట్రాసిటీ కేసులను సంబంధించి హత్య, అత్యాచారం లాంటి కేసుల్లో ఉద్యోగంతో పాటు పెన్షన్, భూమి, ఇంటి స్థలం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఉద్యోగాలు ఇచ్చామని పెన్షన్లు, ఇంటి స్థలం, భూమి ఇవ్వడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని జిల్లా కలెక్టర్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర కార్యదర్శిగా జిల్లా అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న వేణుగోపాల్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు DVR సిటీ డిజిటల్ జనరల్ మేనేజర్ SK మహేష్ అభినందనలు తెలియజేశారు. గణేష్ ఉత్సవాలకు సంబంధించి విజయవాడలో జరిగిన సమావేశంలో గణేష్ ఉత్సవ సమితి ఆంధ్రప్రదేశ్ శాఖ కార్యదర్శిగా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వేణుగోపాల్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షునిగా నూకరాజు గంగరాజు, అధ్యక్షునిగా చలసాని ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా త్రినాథులను ఎన్నుకున్నట్లు ఆయన వివరించారు. గణేష్ ఉత్సవ సమితి AP సమితి కార్యదర్శిగా ఆయన గణేష్ ఉత్సవ సమితిలకు పలు సూచనలు చేశారు. మండల స్థాయి నుంచి పట్టణ, జిల్లా స్థాయి వరకు సమితిలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే గణేష్ ఉత్సవాలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించాలని, స్త్రీమూర్తులు, పెద్దలకు సముచిత గౌరవం ఇవ్వాలని ఆయన సూచించారు. అలాగే గణేష్ మండపాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం సింగిల్ విండో విధానంలో అనుమతి మంజూరు చేయాలని కోరారు. ఈ ఉత్సవాల నిర్వహణలో 23 ప్రభుత్వ శాఖలు విధులు నిర్వహిస్తున్నాయని తెలిపారు. గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. కాగా గణేష్ ఉత్సవ సమితి ఆంధ్రప్రదేశ్ శాఖ కార్యదర్శిగా ఎన్నికైన వేణుగోపాల్ కు DVR సిటీ డిజిటల్ జనరల్ మేనేజర్ SK మహేష్ అభినందనలను తెలియజేశారు. జిల్లా అధ్యక్షుడైన కర్నూలు జిల్లా అధ్యక్షుడైన నన్ను నియమించడం జరిగింది. అందులో భాగంగా మండప నిర్వాహకులందరికీ కొన్ని సూచనలు చేయడం జరిగింది. మండపంలో కాకుండా పట్టణంలోని, నగరంలోని, అలాగే జిల్లా సమితుల వాళ్ళందరికీ ఈ రకంగా సమితులు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా, జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా తగు నిర్ణయాలు, సూచనలు మండప నిర్వాహకులకు సూచించడం జరిగింది. ముఖ్యంగా సంప్రదాయంగా బద్ధంగా నిర్వహించుకోవాలని చెప్పి యువకులంతా కలిసేసి స్త్రీమూర్తులకు అవకాశం ఇవ్వాలని, పెద్దలకు అందరికీ సరైన సముచిత కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి సూచించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ సంఘం ఏర్పడటానికి సింగిల్ విండో పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, ఏదైతే ఉందో ప్రభుత్వాలకు కానీ, వీరికి మండప నిర్వాహకులకు ఎటువంటి ఆటంకాలు రాకుండా వారికి అందరికీ సింగిల్ విండో పద్ధతిలో వీరికందరికీ అనుమతులు లభించేలా కృషి చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో కర్నూలు జిల్లాతో సంబంధించి 23 సంస్థలు ఇక్కడ నిర్వహించిన ప్రతి ఒక్కరూ మండప నిర్వాహకులకైతేనేమి, నిమజ్జన ఏర్పాట్లు అయితేనేమి చేయడం జరుగుతూ ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని, కర్నూలును దృష్టిలో ఉంచుకొని ఎక్కడైతే జరుగుతున్న కార్యక్రమం ఉన్నాయో అన్నిటికీ సజావుగా నడిచేలా ప్రభుత్వ రంగ సంస్థలు కృషి చేయాలని చెప్పేసి, అందరూ ప్రభుత్వ సంస్థల్లో మమేకం కావాలని చెప్పేసి కలెక్టర్ గారు, SP గారు వీళ్ళందరి సమక్షంలో జరుపుకోవాలని చెప్పేసి సూచించడం జరుగుతోంది. ముఖ్యంగా మున్సిపల్ శాఖ వారు ఏర్పాటు చేస్తున్న పద్ధతులు ఇవన్నీ క్రేన్లు కావచ్చు, లేకుంటే అక్కడెక్కడ బ్యారికేడింగ్ కావచ్చు, ఇవన్నీ తదనుగుణంగా నిమజ్జనాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా, అలాగే కేబుల్ పరంగా కూడా ఎటువంటి అంతరాయాలు కలగకుండా కేబుల్ ఆటలను కూడా సరైన సంస్థల్లో తీసుకునేసి ఎవరికి ఆటంకం కలగకుండా, అలాగే ఎత్తైన విగ్రహాలకు కూడా ఆటంకం కలగకుండా కేబుల్ ఆపరేటర్ కూడా సూచించడం జరుగుతూ ఉంది. ఈ రకంగా ప్రతి నిర్ణయాలతోటి ఎక్కడ ఇబ్బందులు కలగకుండా రాష్ట్రంలోని పెద్దలంతా గోకరాజు గంగరాజు గారు జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తగు సూచనలను నిర్ణయాలు చేయించడం జరుగుతుంది. కాబట్టి జిల్లాల్లో గంజాయి, మాదక ద్రవ్యాల రవాణా వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా, జిల్లా SP విక్రాంత్ పాటిల్ ఆదేశించారు.
నగరంలోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నార్కోటిక్స్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నార్కోటిక్స్ కోఆర్డినేషన్ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ సంబంధిత శాఖలు అన్ని ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని పూర్తి స్థాయి నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. యూనివర్సిటీలు, కాలేజీలలో మత్తు పదార్థాల వినియోగంపై వర్క్ షాపులు, ర్యాలీలు తదితర అవగాహన కార్యక్రమాలను పూర్తి స్థాయిలో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కర్నూలు మెడికల్ కళాశాలలో కూడా విద్యార్థులకు అవగాహన కల్పించి మత్తు పదార్థాల వినియోగం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. డివిజన్ల వారీగా ఈ అంశంపై తీసుకుంటున్న చర్యల గురించి సబ్ కలెక్టర్ ఆదోని, పతికొండ, కర్నూలు ఆర్డీఓలను అడిగి తెలుసుకున్నారు. సబ్ కలెక్టర్ ఆదోని మౌర్య భరద్వాజ్ మాట్లాడుతూ ఆదోని ఆర్ట్స్ కాలేజీలో అవగాహన కార్యక్రమాలు జరిపామని, కమిటీలు ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, ఆదోని ఆర్డీఓ భరత్ నాయకులు మాట్లాడుతూ కమిటీలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నామని, ఈ క్రాపింగ్ సమయంలో అంతర పంటలను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఎక్స్చేంజ్, రవాణా శాఖలు కూడా ఈ అంశంపై దృష్టి సారించి తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. మత్తు పదార్థాలు సేవించే వారికి రీహాబిలిటేషన్ సెంటర్లో వైద్యం అందించి కౌన్సిలింగ్ నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని డిఎం అండ్ హెచ్ఓ సంబంధిత వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం, సాగును పూర్తిగా నియంత్రించే విధంగా అన్ని శాఖల అధికారులు కృషి చేయాలన్నారు. కేసీ కెనాల్, బస్టాండ్, రైల్వే స్టేషన్లలో రాత్రి సమయాల్లో పార్కులు, ఖాళీ ప్రదేశాలు, ఫ్లై ఓవర్ల లాంటి వాటిలో నిఘా ఉంచడం జరుగుతోందన్నారు. మత్తు పదార్థాలు సేవించే వారికి కౌన్సిలింగ్ నిర్వహించి వారిని తిరిగి మత్తు పదార్థాల వైపు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. రైల్వే, లోకల్ పోలీస్, ఈగల్ టీమ్స్, ఎక్స్చేంజ్ సిబ్బంది టాస్క్ ఫోర్స్ గా ఏర్పడి తనిఖీలు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. ఈగల్ ఎస్ఐ సుజన్ కుమార్ కేసులో వివరాలను వివరించారు. అనంతరం మత్తు పదార్థాల నిర్మూలనకు సంబంధించిన వాల్ పోస్టర్లను జిల్లా కలెక్టర్, ఎస్పీ అధికారులు ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ నాసరరెడ్డి, కర్నూలు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్స్ ఆఫీసర్ శాంతకుమారి, ఆర్టీసీ ఆర్ఎంఓ శ్రీనివాసులు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, ఎక్స్చేంజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు, మెడికల్ కాలేజ్, వైద్య శాఖ అధికారులు, క్లస్టర్ యూనివర్సిటీ రిజిస్టర్డ్ డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజీల ప్రిన్సిపల్లు తదితరులు పాల్గొన్నారు. నగరంలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నగర డీఎస్పీ బాబుప్రసాద్ హెచ్చరించారు. నగరంలోని వీకర్ సెక్షన్ కాలనీలో కాటన్ సెర్చ్ కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. నగరంలోని వీకర్ సెక్షన్ కాలనీలో నగర డీఎస్పీ బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో 4వ పట్టణ పోలీసులు కాటన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా నగర డీఎస్పీ బాబు ప్రసాద్ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ రోజు ఉదయం పట్టణ సీఐలు పలువురు ఎస్ఐలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. కాలనీ వాసులను ప్రధాన కూడలిలో సమావేశం పరిచి దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినాయక చవితి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో యూరియా కంపెనీలో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా హెచ్చరించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో యూరియా ఎన్ఫోర్స్మెంట్ కమిటీ సమావేశాన్ని ఆయన నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ లో ఉన్న మినీ కాన్ఫరెన్స్ హాల్లో యూరియా ఎన్ఫోర్స్మెంట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి యూరియా పంపిణీపై జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యూరియాను రైతులకు పంపిణీ చేయకుండా అక్రమంగా మళ్లిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రైవేట్ షాపుల్లో అధిక ధరలకు అమ్మినా, లీకేజీలు పెట్టినా కేసులు నమోదు చేయాలని కలెక్టర్ విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. బార్డర్ చెక్పోస్టుల్లో విజిలెన్స్, పోలీసు, రవాణా శాఖ అధికారులతో టీములను ఏర్పాటు చేసి తనిఖీలను నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. నానో యూరియా వాడేలా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం వచ్చిన యూరియాను ఏ మండలాల్లో అవసరం ఉందో ఆ మండలాల్లోని రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని, తదుపరి సహకార పరపతి సంఘాల్లో ఉంచాలని జిల్లా కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు. ముందుగానే టోకన్లు పంపిణీ చేసిన విషయం ప్రస్తావిస్తూ వ్యవసాయ శాఖ అధికారులు యూరియా పంపిణీలో పొరపాట్లు చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
యూరియా పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, అగ్రికల్చర్ జేడి వరలక్ష్మి, రాజు, డిస్ట్రిక్ట్ మేనేజర్ మార్కెటింగ్ డిఎస్ఓ రాజ్యా రఘువీర్, డిటిసి శాంతకుమారి, డిడి ఫిషరీస్ రంగనాథ్ బాబు, డిఎం సివిల్ సప్లైన్ వెంకట నాయుడు, ఎక్స్చేంజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ వెంకటేశ్వర్లు, రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పాల్గొన్నారు. విమానయాన రంగంలో పైలట్లుగా ఎదగాలనుకున్న వారికి తమ అకాడమీ మంచి అవకాశం కల్పిస్తుందని ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ ప్రతినిధి జోసెఫ్ డానియల్ తెలియజేశారు. ఈ మేరకు నగరంలోని హోటల్ డివిఆర్ మాన్షన్లో మొదటి బ్యాచ్ అభ్యర్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. నగరంలోని హోటల్ డివిఆర్ మాన్షన్లో ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ కర్నూలు బ్రాంచ్ కి సంబంధించి మొదటి బ్యాచ్ అభ్యర్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అకాడమీ ప్రతినిధి జోసెఫ్ డానియల్ తో పాటు శిక్షణ ఇస్తున్న సీనియర్ పైలట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ ప్రతినిధులు మాట్లాడుతూ తమ అకాడమీలో కర్నూలు బ్రాంచ్ కి సంబంధించి 15 మంది అభ్యర్థులకు కమర్షియల్ పైలట్లుగా శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని వివరించారు. తమ అకాడమీలో ఈ కోర్సుతో పాటు వివిధ రకాల కోర్సులను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. గత 35 సంవత్సరాలుగా ఎలాంటి చిన్న సంఘటన లేకుండా తమ అకాడమీలో కమర్షియల్ పైలట్లకు మెరుగైన శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించామని వివరించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ అకాడమీలో చేరి కమర్షియల్ పైలట్లుగా ఇతర కోర్సులలో కూడా శిక్షణ పొందాలని వారు కోరారు. Welcome to Orientation Aviation Academy, Kurnool, Andhra Pradesh. Kurnool, Andhra Pradesh లో మరి మొట్టమొదటి బ్యాచ్ సిపిఎల్ బ్యాచ్ కమర్షియల్ పైలట్ బ్యాచ్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో వీఆర్ వెరీ గ్లాడ్ టు హ్యావ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ 2025 టుడే, దట్ ఈస్ ఆన్ 28th August, అండ్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్. చాలా సంతోషంగా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ని మరి ప్రారంభించాము. మరి టోటల్ దాదాపు 15 మంది స్టూడెంట్స్ ఫస్ట్ బ్యాచ్గా జాయిన్ అయ్యారు. ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్, వేరే వేరే ప్రాంతాల నుంచి జాయిన్ అయ్యారు. ఏవియేషన్ కోర్స్ మరి వాళ్ళు తీసుకొని దాదాపు ఒక 18 monthsలో మరి దే విల్ బి గెటింగ్ లైసెన్స్ ఫ్రమ్ DGCA, బీయింగ్ commercial pilots. Great privilege for me to be present here, to be attending the orientation program of Orient, and it's a great thing for a flying school to be running for 35 years without any incident. The safety record is the best in all over India, and I wish we will succeed in Kurnool in the best possible way. So best wishes to Orient and the director. Yeah, best Thank wishes for the new joinees too. And I Kurnool ప్రాంతంలో మరి ఒక స్పెషల్ ఈవెంట్. మరి కర్నూలు ప్రాంతంలో మరి ఈ ఓరియంట్ ఏవియేషన్ సిపిఎల్ కోర్సే కాకుండా మరి ఇతర కోర్సెస్ కూడా మేము స్టార్ట్ చేసి ఉన్నాము. ఆయాటా కోర్స్ అని, మరి క్యాబిన్ క్రూ అని, మరి ఇంకా వేరే కోర్సెస్ కూడా చేసి ఉన్నాము. మరి మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మరి టైం వేస్ట్ చేయకుండా ఇమీడియట్లీ యూ కెన్ కమ్ అండ్ జాయిన్ us and have a nice training with the instructors, pilots here in Orient Aviation. Welcome you and thank you. విజయవాడ నగరంలో ఈ నెల 30వ తేదీ బీజేపీ ఆధ్వర్యంలో స్ఫూర్తి పేరుతో సంచార జాతుల విముక్తి కోసం బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురళీ నాయుడు తెలియజేశారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్ఫూర్తి పేరుతో ఈ నెల 30వ తేదీ విజయవాడలో సంచార జాతుల విముక్తి కోసం బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురళీ నాయుడు తెలిపారు. బీజేపీ కర్నూలు జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంచార, అర్ధ సంచార విముక్త జాతుల విముక్తి దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర పోరాటంలో సంచార జాతుల వారి పాత్ర ఎంతో ఉందని, సమాచారాన్ని అన్ని రాష్ట్రాలకు వారు చేరవేసేవారన్నారు. అలాంటి వారి అభివృద్ధిని పాలకులు మరిచారని, అందువల్ల బీజేపీ వారి అభివృద్ధి కోసం కృషి చేస్తోందని మురళీ నాయుడు తెలిపారు. బహిరంగ సభలో సంచార జాతుల సమస్యలు, వారి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. తారీఖున భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖకు కొత్త అధ్యక్షుడిగా శ్రీ పివిఎన్ మాధవ్ గారు నియామకం జరిగిన వెంటనే అధ్యక్షుడు ఈ రాష్ట్రంలో మొట్టమొదటి సభని సంచార జాతులకు సంబంధించిన సభ పెట్టాలని రాష్ట్ర ఓబీసీ మోర్చా నాయకత్వంతో మాట్లాడినాడు. దానికి అనుగుణంగా వెంటనే
ముందుగా ఈ యొక్క సభని సంచార జాతుల దినోత్సవమైనటువంటి ఈ నెల 31 తారీఖు ఆ రోజు గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది కనుక ముందు రోజు 30 తారీఖు ఈ కార్యక్రమం చేయాలనేది నిర్ణయం చేసుకున్నాం. భారతీయ జనతా పార్టీ ప్రధానంగా ఈ యొక్క ప్రజాస్వామ్య పాలనలో రాజకీయ పార్టీలు ఓట్లు ఎక్కడ ఉంటే అక్కడే మొగ్గు చూపేటువంటి సందర్భం మనము ఈ దేశంలో నెలకొన్న విషయం మనందరికీ తెలుసు. అట్లా కాకుండా భారతీయ జనతా పార్టీ అంత్యోదయమైనటువంటి లక్ష్యాన్ని కలిగి ఉంది కనుక, ఈ సిద్ధాంతాన్ని కలిగి ఉంది కనుక ఈ యొక్క పార్టీ ప్రధానంగా ప్రతి ఒక్కరికి సుపరిపాలన అందాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తుంది. విజయవాడలో 30 తారీఖు జరిగేటువంటి సభకు దాదాపు ఒక 10,000 మంది జనాభాతోటి ఈ యొక్క సభను నిర్వహించినటువంటి లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేటువంటి లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. ఈ నెల 24వ తేదీ గిరిజన సలహా మండలి సభ్యులు వెంకటపతికి ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రప్ప తెలియజేశారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రప్ప మాట్లాడుతూ ఈ నెల 24న గిరిజన సలహా మండలి సభ్యులు వెంకటపతికి ఆత్మీయ సన్మాన సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. కర్నూలులో జరిగే సన్మాన సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజనులు, విద్యార్థులు హాజరు కావాలని ఆయన కోరారు. ఈ సన్మాన సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. 24వ తేదీ ఆదివారంన ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ టీఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గిరిజన సలహా మండలి సభ్యుడిగా ఎన్నికైనటువంటి వెంకటపతి గారికి ఆత్మీయ సన్మాన సభను నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆత్మీయ సన్మాన సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన విద్యార్థులు, గిరిజన ప్రజానికము అందరూ కూడా హాజరై జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని గిరిజన ప్రజలకు పెద్దపీట వేస్తుండడంతో దీన్ని గుర్తించి ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వెంకటపతి గారికి ఆత్మీయ సన్మాన సభను నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ హాజరై ఈ ఆత్మీయ సన్మాన సభను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. నగర శివారులోని పుల్లారెడ్డి కాలేజీ నుండి జగన్నాథ ఘట్టుకు పోయే రహదారి గుంతలమయంగా ఉండి స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు జోక్యం చేసుకుని రహదారిని బాగు చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. నగర శివారులోని పుల్లారెడ్డి కాలేజీ ప్రక్కన జగన్నాథ గట్టుకు పోయే రోడ్డు గుంతలమయమై నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఈ రోడ్డు వెంట నిత్యం కాలేజీకి వెళ్లే విద్యార్థులు, కాలనీ వాసులు, జగన్నాథ గట్టుకు వెళ్లే భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డు మీద బురద మట్టి పేరుకుపోయి స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ తరచుగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మహిళలు, చిన్నపిల్లలు కూడా నడవలేక కింద జారిపడి ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా రోడ్డుకు ఇరువైపులా కాలువలు లేకుండా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడంతో వర్షపు నీరు వెళ్లే మార్గం లేక రోడ్డు మీదకి ప్రవహించి రోడ్డు కోతలకి గురవుతోంది. ఎన్ని మరమ్మతులు చేసినా ఉపయోగం లేకుండా ఉంది. ఈ సమస్య గురించి కాలనీవాసులు ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఉపయోగం లేకుండా పోతోంది. అధికారులు చేపట్టే కంటి తుడుపు చర్యల వల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోతోంది. రోడ్డు సమస్య గురించి తెలియడంతో ప్రజా సంఘాల నాయకులు సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకుని సమస్యని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రోడ్డు సమస్యకి శాశ్వతమైన పరిష్కారం చూపించాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా చెప్పేది ఏమంటే, రోడ్ల గురించి రాష్ట్ర స్థాయిలో మంచి రోడ్లు అంటారు, కానీ ఈ కాలనీలో ఒక 200 మీటర్ల దూరంలో రోడ్డు వేయడానికి మేము 2-3 సంవత్సరాల నుంచి కృషి చేస్తాం, కానీ ఫలితం లేకపోయింది. ఇక్కడ సుమారుగా 3,000 మంది ఈ దారిలో పోయే వాళ్ళు, అనేకమైన కాలనీలు ఉన్నాయి. ఇక్కడ కాలనీ వాసులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. తర్వాత కొంతమంది ఏజ్డ్ పీపుల్స్ వచ్చేసి సీనియర్ సిటిజన్స్ జారి కింద పడి కాలు ఫ్రాక్చర్ అయిన వాళ్ళు ఉన్నారు. దుమ్ము కాలంలో దుమ్ముకు డస్ట్ ఉండలేకుంటున్నాం సార్. మాకు హెల్త్ ప్రాబ్లం అవుతుంది. డాక్టర్స్కి చూపించుకుంటున్నాము ఇక్కడ మేము డస్ట్ ఉండలేక. ఈ కాలేజ్ వాళ్ళది వీళ్ళది చాలా డిస్టర్బ్ అయింది. మాకు ఎవరు పట్టించుకోవడం లేదు. సరిగా లేదు సార్. మాకు రోడ్ వేయాలి. బురదకు ముసలోళ్ళు, పిల్లలు రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. రాత్రి పూట కింద పడి కాలు చేతులు కొట్టుకుంటున్నారు.
మాకు కంపల్సరీ రోడ్ వేయాలి, ఎవరు పట్టించుకోవటం లేదు. కర్నూలు నగరానికి చెందిన హర్షద్ భాష జాతీయ స్థాయి బాస్కెట్బాల్ పోటీలకు ఎంపిక కావడం అభినందనీయమని గౌతమ్ రెడ్డి అన్నారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారుడికి ఆయన ఆర్థిక సాయం అందజేశారు. జాతీయ స్థాయి బాస్కెట్బాల్ ఆంధ్రప్రదేశ్ తరఫున సెలెక్ట్ అయిన హర్షద్ భాషకి అభినందనలు తెలియజేసుకుంటూ అతనికి అవసరమైన ఆర్థిక సాయము మనకి మన కర్నూలు స్టేడియం తరఫున ఎటువంటి సపోర్ట్ కావాలన్నా చేస్తూ అతను ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ సిటీ న్యూస్.